మంచి మెయింటెనెన్స్ అంటే ఏం రిపేర్ చేస్తూ ఉండాలి? మంచి మెయింటెనెన్స్ అంటే హెయిర్. అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే నేను వరంగల్ తవక్కల్ ఆటో గ్యారేజ్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు అశోక్ లేలాండ్ సంబంధించిన 14 టైర్ల లారీకి సంబంధించిన ఇంజన్ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ 6 పిస్టన్స్ చూసుకోవచ్చు. ఇవాళ అయితే గ్యారేజ్ అన్న వాళ్ళైతే ఇంజన్ ఏదైతే బోర్కి వస్తే దీన్ని అయితే రిపేర్ చేస్తున్నారు. ఈరోజు అయితే ఈ అన్నని అడిగైతే ఇంజన్లో ఏం ప్రాబ్లం ఉంది, అలాగే మామూలుగా వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం జాగ్రత్తలు తీసుకుంటే ఇంజన్ రిపేర్ కావచ్చు, వెహికల్ రిపేర్ రాకుండా ఉంటుంది, అలాగే చాలా ఇన్ఫర్మేషన్స్ అయితే ఈరోజు అయితే అన్నని అడిగి తెలుసుకుందాము. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. హాయ్ అన్న. అన్న మీ పేరు? షేక్ బియాబానీ. ఓకే. 10 సంవత్సరాల నుంచి మీరు ఈ ఫుల్లో ఉన్నారు? 27 years అయిపోయాయి. 27 years. ఓకే. ఇలా ఏ బండి రిపేర్ చేస్తున్నారన్న? అశోక్ లేలాండ్ 6 cylinder ఇంజన్. 6 cylinder ఇంజన్ 2018 మోడల్. 18 మోడల్. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇక్కడ ఇంజన్ ఉంది అన్న. ఇది ఇంజనా? ఇంజన్ అంటే బోర్. ఇది బాడీ ఇంజన్ బాడీ. ఇది ఇంజన్ బాడీ మొత్తం సెట్ అయితే ఇంజన్ అంటారు. ఓకే. ఇప్పుడు మీరు ఇవాళ ఏం చేస్తున్నారు? మీరు ఇంజన్ అసెంబ్లీ చేస్తున్నారు. మామూలుగా దీనిలో ప్రాబ్లం ఏంటన్నా? ప్రాబ్లం రింగులు అరిగిపోయినాయి, సిలులు దిగిపోయినాయి, హెయిర్ ఫిల్టర్ చూడక, ఆయిల్ చేంజ్ సరిగా టైం చేయక. ఓకే. ఇది అయిపోయింది, చేయక అయిపోయింది. ఓకే. ఇవన్నీ మీరు అన్ని మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తున్నారు? రీప్లేస్మెంట్ ఏమేమి పోయినాయో సామాన్లు అవే వేస్తాం. ఓకే. ఇవాళ ఇంజన్ చేస్తే 60-70 వేలు అవుతుంది. ఓకే. ఇక లాస్ట్కి అన్ని పోయేది ఉంటే ఖండం అయితే 1,50,000 అవుతుంది. 1,50,000 అవుతుంది. సీల్ ఇంజన్ అయితే 3 లక్షలు అవుతుంది. సీల్ ఇంజన్ అయితే 3 లక్షలు అవుతుంది. BS3 BS4. దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అనేది బయట మార్కెట్లో దొరుకుతాయి? షోరూమ్ ఫుల్ అవైలబుల్. ఓకే. ఎన్ని దానిలో 4-5 కంపెనీలు ఉంటాయి. జెన్యూన్ అంటే అశోక్ లేలాండ్ కంపెనీ కొనాలి. అశోక్ లేలాండ్. ఇక లేదంటే ఇక వేరే బడ్జెట్ని బట్టి. మంచి మెయింటెనెన్స్ అంటే ఏం రిపేర్ చేస్తూ ఉండాలి? మంచి మెయింటెనెన్స్ అంటే హెయిర్ ఫిల్టర్ టైం టు టైం సాఫ్ చేసుకోవాలి, వాటర్ చూసుకోవాలి, మన రేటర్ కూడా మన టైం టు టైం 6 months ఒకసారి తీసి క్లీన్ చేసుకోవాలి. మన తర్వాత ఆయిల్ చేంజ్ కూడా 50,000 కాగానే ఏబోగా 80,000 కంపెనీ ఇస్తాడు, కానీ 50,000 లోపల చేయించుకుంటే మనకు మంచిది. ఓకే. ఇప్పుడు వచ్చేటి గ్రేడ్లు అన్నీ 80,000 వస్తాయి, కానీ 50,000లో చేంజ్ చేసుకోవాలి, ఎయిర్ ఫిల్టర్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి. కానీ స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కసారి చెకప్ చేసుకుంటే అన్నిటికీ అవి. కంపెనీలో 80,000 చెప్పినా కూడా మనం 50,000 50,000 నుంచి 60-70,000 మధ్యలో చేసుకుంటే మనకు బెటర్ కదా. బిఫోర్ 10,000 చేసుకుంటే మనకు మంచిది. వాడు అడుకోవడానికి ఏదైనా చెప్తాడు, కానీ మనం ముందు జాగ్రత్త గురించి చూసుకోవాలి. మనం ముందు జాగ్రత్త చేసుకోవాలి, ప్రతిదీ చూసుకోవాలి. నీళ్లు, ఆయిల్, వాటర్, హెయిర్ ఫిల్టర్ టోటల్గా చూసుకుంటేనే బాగుంటుంది. ఇంజన్ లైఫ్ ఇస్తుంది, బండి లైఫ్ ఇస్తుంది, మనకు ఫీచర్ ఉంటుంది, మెయింటెనెన్స్ రాదు, ఓనర్ కూడా బాగుపడుతుంది. ఇప్పుడు ఇది ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారన్న? 2 days అవుతుంది. 2 days అవుతుంది. నిన్న ఇప్పినాం పొద్దుగాల, సర్వీసింగ్ పోయింది. ఇప్పుడు స్పేర్స్ వచ్చినాయి, ఇప్పుడే మొదలు పెడుతుంది. స్పేర్స్ వచ్చినాయి. ఓకే. ఇస్తున్నారు కదా, దీనికి ఖర్చు ఎంత వరకు వస్తుంది? దీనికి 80,000 వస్తుంది. 80,000. 60,000 బట్టి స్పేర్స్కే. 60,000 స్పేర్స్. ఇప్పుడు ఓనర్ వాళ్ళు, ఈ వెహికల్ ఓనర్ వాళ్ళు కంపెనీయే వాడుతున్నారా లేదంటే? టోటల్ జెన్యూన్. ఇందులో ఎన్ని రకాల పార్ట్స్ ఉంటాయని? కంపెనీ కాకుండా ఇంకేమేమి? 6 రకాలు. ఒక దేని బేస్ ఉన్నాయి, ఉషా ఉన్నాయి, IPL ఉన్నది, మన టైగర్ పవర్ ఉన్నాయి, చాలా ఉన్నాయి రకాలు. మంచి బెస్ట్ అంటే కంపెనీదేనా? కంపెనీ అయితే ఏల్దే వాడాలి. కంపెనీ తర్వాత ఉషా. ఓకే. మరి కంపెనీ అంటే రింగులలో అయితే ఉషా, సిల్లులో అయితే టైగర్. ఒక్కొక్క దాంట్లో సిల్లులో అయితే టైగర్. ఓకే. మరి కంపెనీ కాకుండా బయట తీసుకుంటే బాగానే ఉంటుంది, ఎలా ఉంటుంది? రింగులు, సిల్లులు ఇట్లా అన్ని ఉషా తీసుకుంటే బెటర్. ఉషా తీసుకుంటే అన్నింటిలో వరల్డ్ వైజ్లో ఫస్ట్ ప్లేస్లో అదే వస్తుంది. ఇప్పుడు కంపెనీ దాంట్లో కూడా ఉషా వస్తాయి. ఓకే అన్న. ఇక్కడైతే కొన్ని పార్ట్స్ ఉన్నాయి కదా, వాటి గురించి చెప్పండి. ముందుగా ఇది ఏంటి అన్న? క్యాంప్ షాప్. ఇది ఏం పని చేస్తూ ఉంటుంది? ఈ క్యాంప్ షాప్ మన క్రాంక్ను క్యాంప్ షాప్ మధ్యలో గైడింగ్ చేస్తూ ఉంటుంది, చిలుకలకి ఇట్లా అని ఆడడానికి. ఓకే, ఆడడానికి. ఓకే. ఇవేంటన్నా? ఇది మన క్రాంక్ బెడ్లు. ఇది బయటికి రాకుండా కూడా ఫిక్స్ అవ్వడం. ఓకే. ఇది క్రాంక్ షాప్. ఇది ఏదైతే పిస్టన్లకు యాడ్ చేసి ఉంటుంది, అది ఆ పిస్టన్ కరెంట్ ఇక్కడ ఎక్కుతాయి, పిస్టన్ పైకి వస్తుంది. ఓకే. దాని రింగులు వస్తాయి, పైన కంప్రెషర్ డీజిల్ వస్తుంది, కంప్రెషర్ వస్తే అప్పుడు ఫైర్ అవుతుంది. దీన్ని ఏమంటారు అన్న? హెడ్ అంటారు. ఓకే. ఇదేంటన్నా? అది బోర్. అది ఇంజన్ బాడీ. ఓకే. సిలిండర్ బోర్ అంటారు. బోర్. ఓకే. ఇవాళ మీరు దాన్ని అంటే క్లీన్ చేస్తున్నారు అంతేనా? క్లీన్ చేస్తున్నాం. ఇప్పుడు కొద్దిగా అయితే ఫిట్టింగ్ మొదలైంది. ఓకే. ఈ ఇంజన్లో ఏమేమి రీప్లేస్మెంట్ చేస్తున్నారు ఇవాళ? పిస్టన్లు, సిఆర్ బేరింగ్. ఇవి కొత్తయేనా ఇవి? ఓకే. పిస్టన్ సెట్, సిఆర్ బేరింగ్, మెయిన్ బేరింగ్, సిలువులు. ఓకే. సిలువులు అంటే లైనర్లు. ఓకే. తర్వాత క్యాంప్ షాట్ మార్చినాం. ఓకే. వాల్స్, షీట్స్, గైడ్స్, గ్యాస్కెట్. ఓకే. ఆయిల్ పంపు, అదర్ ఓకే. గ్యాస్కెట్. ఇక్కడ క్లచ్ ప్లేట్స్ ఉన్నట్టున్నాయి కదా, ఇవి ఎన్ని వేల కిలోమీటర్లకు వస్తూ ఉంటాయి మామూలుగా? మెయింటెనెన్స్. ఓకే.
ఇప్పుడు మినిమం లైన్ బండ్లకి అయితే రోడ్ టు రోడ్ అయితే 50,000 ఈజీగా నడవాలి. 50,000 నడవాలి. ఈ టిప్పర్ల కంటే ఇక దాన్ని బట్టి క్వారీని బట్టి క్వారీని బట్టి అక్కడ కొన్ని కార్లు హైట్ ఉంటాయి, బొంజలు ఉంటాయి, అన్ని దాన్ని బట్టి ఉంటాయి. రోడ్ టు రోడ్ అయితే మినిమం 50,000 వస్తుంది. వీటికి గ్యారంటీ ఇవ్వలేము. ఓకే. ఎందుకంటే ఉష్కాల లోడింగ్ అది కాబట్టి ఇక్కడ బొంజలున్నా లొంజలున్నా పోవాల్సిందే తప్పదు అంతేనా? అది దాన్ని బట్టి పోతుంది. ఇప్పుడు ఈ వెహికల్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? ఈ 3-4 డేస్. 3-4 డేస్. నిన్న ఇప్పినాం, ఫిట్టింగ్ మొదలవుతా. ఓకే. రేపు ఇక్కడ కింద ఫిట్టింగ్ ఇవ్వాలి, అయిపోతుంది రేపు దానికి. ఓకే. ఇప్పుడు కొత్త ఇంజన్కి మామూలుగా ప్రైస్ ఎంత ఉంది దీన్ని? BS4కి అయితే 4,50,000, BS3కి అయితే 3 లాక్ అయిపోయింది. ఓకే. BS6 మీరు చేయరా? BS6 చేస్తాం. BS6 కూడా ఏ రిపేర్ ఉన్నాయి? ఓకే. ఫ్రెండ్స్, ఇక్కడైతే అశోక్ లేలాండ్ సంబంధించిన 6 సిలిండర్ ఇంజన్ రిపేర్ చేస్తున్నాడు. అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న, ఇది ఏం ఇంజన్ అన్నది? ఈ లీలాండ్ హీనో BS3 ఇంజన్. BS3 దీనికి ఏం రిపేర్ వచ్చింది? ఇంజన్ వీక్ అయింది. రింగులు, పిస్టిన్లు, సీలులు అన్నీ పోయినాయి. ఇంజన్ చేస్తాను, ఫుల్ ఇంజన్ చేస్తున్నారా? ఓకే. దీనికి మొత్తం స్పేర్ పార్ట్స్కి ఎంత ఖర్చు వరకు వచ్చిందన్న? ఇది 50,000 ఎబో వచ్చింది. ఓకే. మీరు రిపేర్ చేస్తే ఓన్లీ స్పేర్స్కు లేత్ మిషన్ ఇట్లా అన్ని వేరు ఓన్లీ స్పేర్స్కి అయితే 55,000 వచ్చింది. ఓకే. మీరు రిపేర్ చేస్తే ఎంత వరకు చార్జ్ చేస్తూ ఉంటారు? మా చార్జ్ 18,000. ఎన్ని డేస్ వరకు? BS3 అయితే 18,000, BS4 అయితే 20,000, BS6 అయితే 22,000. ఓకే. అంటే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. BS6 కూడా ఇంజన్ అయితే 11,000. హాఫ్ ఇంజన్ అయితే 11,000, ఫుల్ ఇంజన్ అయితే 18, 20, 22,000. ఓకే. BS6 కూడా చేస్తారా? టోటల్ BS4, BS6, BS3, BS2. ఓకే. ఎనీ వెహికల్. BS4కు BS6కు తేడా ఏంటిది? అందులో ఏం తేడా? సెన్సర్ లైట్ ఇస్తాడు. సెన్సర్లు దీనికి వచ్చేసి మన BS4కి వచ్చేసి 6 ఇస్తాడు, దానికి 11 ఇస్తాడు. ఓకే. అడిషనల్గా 5 ఐడి చేస్తాడు దాన్ని. ఓకే. ఇంజన్కి కూడా సెన్సార్లు ఉంటాయా? ఇంజన్ సెన్సర్లు నేను చెప్పేది మొత్తం వెహికల్ కాదు, ఓన్లీ ఇంజన్ సైడ్ నేను చేసేది కాబట్టి ఓన్లీ ఇంజన్ సైడ్ చెప్తున్నాను. ఇంజన్ సైడ్ చెప్తున్నా. ఏం చెప్తా సెన్సార్లు ఏం చెప్తా ఉంటుంది? సెన్సర్లు ఇండికేటర్ ఇస్తాయి. ఈసీఎంకు కరెంట్ పంపించి నాకు డీజిల్ వస్తుందా లేదా, లేకుంటే పొల్యూషన్ ఎంత వస్తుంది, బూస్ట్ సెన్సర్ ఎంత వస్తుంది, అవన్నీ చెప్తుంది. ఓన్లీ BS4, BS6 ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ గురించే. BS4 ఇది గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా పొల్యూషన్ బయట బాగా పోతే పొల్యూషన్ అవి మనకు ప్రాబ్లం, క్యాన్సర్ కానీ ఏది కానీ సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చి గవర్నమెంట్ బ్యాన్ చేసి BS6 తీసుకొచ్చింది. BS4 ఫస్ట్ తెచ్చింది. ఒకప్పుడు 2002, 2003లోనే BS2, BS3 పట్టుకొచ్చినాయి. అట్లా ఇప్పుడు 2014 కాంచి స్టిక్ అయితే 2017లో BS4 వచ్చింది. 2019 తర్వాత 20లో లాస్ట్ అయిపోయింది. 21 నుంచి BS6 వచ్చింది. ఓకే. సెన్సార్ ఏం ప్రాబ్లం ఉన్నా కూడా మనకు చెప్తుంది, ఇండికేటర్ ఇస్తుంది. ఓకే. ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువ వస్తుంది, ఇండికేటర్ ఇవ్వగానే మనం దాని గురించి వర్క్ చేస్తాం. ఓకే. పొల్యూషన్ మెయిన్ రీజన్ పొల్యూషన్. మిగతా సెన్సర్లు ఏంటంటే డీజిల్ ఇట్లా అందించుడు అది ఓకే. మెయిన్ మనం BS6, BS4కు తీయడానికి కారణం పొల్యూషన్ కంట్రోల్. BS6 ఉండడం వల్ల ఏమైనా నెగిటివ్ అంటే ఏమైనా ఉందా? అంటే ఓనర్స్కి, వెహికల్ తీసుకున్న ఓనర్కి ఏమైనా నెగిటివ్ అంటే స్పేర్స్ బాగా రేట్ ఉండి నెగిటివ్ అంతే, లేకుంటే గుడ్ వెహికల్. BS4, BS6 అన్ని గుడ్ వెహికల్. సెన్సర్ల రేట్లు బాగా హై కాస్ట్ ఉంటాయి. సెన్సర్ పోతే వాటి కాస్ట్ హై కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు నాట్ సెన్సర్ ఉన్నది 40,000 ఎబో ఉన్నది కొన్ని. అట్లా వాళ్ళకు ఈ కిరాయిలు లేక అది లేక ఇబ్బంది పడతారు. గుడ్ వెహికల్ అని గుడ్ వెహికల్. ఓకే. ఇప్పుడు ఇది ఫిట్టింగ్ మొత్తం అయిపోయిందా అన్న? ఇప్పుడే దగ్గర పడుతుంది. తర్వాత ఎక్కిస్తాను. ఎక్కించినాక వెహికల్ ఫిట్ చేస్తారా? వెహికల్ అక్కడ ఉన్నది. ఓకే. దానికి ఫిట్ చేస్తారు. మామూలుగా మీరు ఫుల్ ఇంజన్ చేయడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది అన్న? 1 డే, ఒక హాఫ్ డేలో ఇప్పేస్తాం. హాఫ్ డే సర్వీసింగ్ అవుతుంది. 1 డే ఫోన్ ట్రిప్ అని నెక్స్ట్ డే 3 డేస్లో కంప్లీట్ అవుతుంది. 3 డేస్లో కంప్లీట్ అవుతుంది. మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ మంచిగా సర్వీస్ చేస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాల దాకా, ఎన్ని వేల కిలోమీటర్లు? మనకు సర్వీస్ బట్టి మనకు మంచి ఆయిల్ మెయింటెనెన్స్, వాటర్ మెయింటెనెన్స్ టోటల్ మంచిగా ఉంటే 3 నుంచి 4 ఇయర్స్ ఈజీగా నడుస్తుంది. అవైలబుల్ ఈజీగా నడుస్తుంది. 3 నుంచి 4 ఇయర్స్ ఆరామ్గా నడుస్తుంది. మంచి గోల్డెన్ మెయింటెనెన్స్ అయితే 5 ఇయర్స్ కూడా నడుస్తుంది. 5 ఇయర్స్ వరకు నడుస్తుంది. ఇప్పుడు మెయింటెనెన్స్లోనే అంత పోయేది. ఫ్రెండ్స్, చూశారు కదా, అన్న వాళ్ళు అయితే BS3 సంబంధించిన ఇంజిన్ అయితే రిపేర్ చేస్తున్నారు. మన ఛానల్ అయితే అన్ని రకాల కమర్షియల్ వెహికల్స్ గురించి అయితే వీడియోస్ చేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి.